మేము ఒకసారి మా చర్చికి వచ్చే ఒక సునీత అని టీచర్ ఆమె అక్కడికి వస్తామని చెప్పాము. నేను నా భార్య ఇద్దరం 20 కిలోమీటర్ల ఊరు. ప్రతి వారం వస్తారు అక్కడి నుంచి వాళ్ళు. అయితే ఒకసారి వస్తామన్నమాటని మాట ఇచ్చిందంటే వెళదామని. అంటే పలానా రోజున వెళదామని చెప్పని చెప్పాను. చెప్పింది నా భార్య, చెప్పింది ఆమెకి. ఆ రోజు మేము వెళ్ళాము. వెళితే ఇల్లు ఎంతో నీట్గా ఉంది. పిల్లలు ఎంతో నెమ్మదిగా, చాలా క్రమశిక్షణగా, 2 ఆడపిల్లలు చాలా బాగున్నారు. చిన్న చిన్న పిల్లలు వాళ్ళు. సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్, యూకేజీ అలా కావచ్చు వాళ్ళు. అంత వయసు ఉన్నారు. చాలా చక్కగా చేతులు కొట్టు కూర్చోవడం, మౌనంగా ఉండడం, అంత బాగున్నారు వాళ్ళు. భోజనం చేసాం. బహుశా 2-3 అవర్స్ ఉండొచ్చు. మేము భోజనం చేసాం, వచ్చేసాం. తర్వాత తనతో నేను అమ్మ చాలా సంతోషమైంది. తనే ఫోన్ చేస్తే కూరలు ఎలాగున్నాయో అంటే అదంతా కాదు, కానీ మీ ఇంట్లో ఉన్నసేపు చాలా సంతోషమైంది, ఎంత నెమ్మదిగా ఉన్నారమ్మా పిల్లలు అన్నారు. అంకుల్, పిడుగులు అంకులు వాళ్ళు అంది. 3 రోజుల నుంచి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నాం అంకులు. ఆ 2 గంటలు జాగ్రత్తగా ఉండండి, మా పరువు కాపాడనని. 3 రోజుల నుంచి మీరు ట్రైనింగ్ ఇస్తే అంతకున్నారు అంకులు. అయినా కానీ మధ్య మధ్యలో ఇలాగ అంటానే ఉన్నాను, కదులుతున్నారు వాళ్ళు, ఇలాగ అంటానే ఉన్నాను నేను అని చెప్తున్నారు. అంటే మరి 2-3 గంటలకి అన్ని కష్టాలు పడ్డారు వాళ్ళు. నేను 2-3 రోజులు ఉంటే భరించలేను. కనుక యేసుక్రీస్తు ప్రభువే ఒక ఇంట్లో 6 రోజులు ఉంటే ఇక వీళ్ళు ఎన్ని నాటకాలు ఆడినా బయటపడతారు ఎక్కడో చోట. రోజు ఉన్నట్టుగా అయితే ఉండడానికి వీలు లేదు. వారు లేచే సమయాలు మారిపోతాయి. తర్వాత వాళ్ళు మాట్లాడే శబ్దం, ఆ సౌండ్, ఆ వాల్యూమ్ తగ్గిపోద్ది. భార్యాభర్తల ప్రేమ, అన్యోన్యతలు పెరిగిపోతాయి. పిల్లలంతా సైలెంట్గా ఉంటారు. ఆ వాతావరణం చాలా వేరుగా ఉండాలి. లేకపోతే సేవకులు ఆక్షేపణ చేస్తారు, లేక మరో చోటుకి వెళ్ళి నీ సంగతంతా అక్కడ బోధలో చేస్తారు. అందుకు ఏదో విధంగా కాపాడుకోలే ఉద్దేశంతో ఉంటారు. ప్రభువు 6 దినాలు అక్కడ ఉండడం అంటే ఆ ఇల్లు ఎంత గొప్పదంటే ఆయన ఉండదగిన ఇల్లుగా ఆ ఇల్లు ఉంది కనుక ఆయన ఉన్నాడు. మనం ఈ ప్రశ్న వేసుకోవాలి. ఒకవేళ ఒక సేవకుడే ఒక 2-3 డేస్ ఉంటే భరించలేనటువంటి ఆలోచించవలసిన అవసరం ఉంది. కానీ ప్రభువే మన ఇంట్లో 6 దినాలు ఫిజికల్గా, ఆయన భౌతికంగా మన ఇంట్లో మనందరి మధ్యలో మరో మెంబర్గా ఆయన 6 దినాలు ఉండడం అంటే చాలా కష్టం. మనము ఈ స్థితిలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన గృహ వ్యవస్థ విధానంలో యేసుప్రభు ఉంటే కుదరదు. ఆయనకి మన సాక్ష్యం, ఆయన ముందు మనము మరి కాపాడుకోలేము. అలాంటి పరిస్థితులు మన గృహాల్లో ఉన్నాయి. తప్పనిసరిగా విషయాన్ని మనం ఒప్పుకోవాలి.